పవర్ డిమాండ్ లో ఆల్ టైమ్ రికార్డ్. గరిష్ట డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదు. సర్కార్ సన్నద్ధత, కరెంటు కోతలపై సందేహాలు, వేసవి విద్యుత్ సంక్షోభంపై నిపుణుల ఆందోళన. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది. మొదటిసారి పీక్ డిమాండ్ 16,506 మెగావాట్లు దాటింది. ఫిబ్రవరి 25న ఉదయం 8:03 గంటల సమయంలో అత్యధిక డిమాండ్ 16,506 మెగావాట్ల నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అని తెలిపారు. ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటల్లో గరిష్ట డిమాండ్ 16,412 మెగావాట్లుగా ఉండే దాన్ని అధిగమించి ఫిబ్రవరి 25 అంటే 2 రోజుల క్రితము 16,506 మెగావాట్లు అత్యధికంగా వాడుకున్నారట. అయితే ఈ విద్యుత్ కోతలు ఎట్లున్నాయి అనేది ఈ సర్కార్కు సంబంధించిన ఎమ్మెల్సే ఏమన్నారు చూద్దాం. ఈ సర్కార్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఏం చేసింది తెలుసా? ఈ ఎమ్మెల్సీ ఎవరు అనుకుంటాను? ఓ ఎమ్మెల్సీ ఉన్నాడు. కరెంటు ఇట్లా పోతే లైవ్ లో పోతే పరువు పోదానా? ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా చెప్తే రైతులంతా వచ్చే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని మనం మొత్తుకుంటుంటే లైవ్ లో కరెంట్ బాయ్ చెప్పు. నువ్వు చాలు వీళ్ళు ఇజ్జత్ తీసేదానికి కొత్తగా ఎవడు అవసరం లేదు. కరెంటు ఇట్లా పోతే లైవ్ లో పోతే పరువు పోదానా? ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా చెప్తే రైతులంతా వచ్చే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని మనం మొత్తుకుంటుంటే లైవ్ లో కరెంట్ బాయ్ చెప్పు. సక్కనోడు అని సంకకేసుకుంటేనాట కిందికి జారి నడుమిరగొచ్చిండట పోరాడు. ఇప్పుడు తీన్మారు నవీన్ ముచ్చట గట్టే ఉన్నాడు. సక్కనోడో అని తెచ్చి నడుము సంకకెక్కించుకున్నారు. ఆడు కాస్త నడుముకు జారి నడుమిరగొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాడు ఒక్కడు చాలు దుమ్మెత్తి వేయడానికి. కొత్తగా ఎవడు అవసరం లేదు. వాడే కొందరు పిలిపించుకుంటాడు ఆఫీస్కి. ఏ కరెంటు బంద్ చేయర్రా కాసేపు అనొచ్చు. కరెంటు బంద్ చేసి ఉంటాడు. వాడే తీరు వీడియోలు తీయర్రా అనొచ్చు. కాస్త వీడియోలు తీసి సూచనలు కరెంటు బాయే లైవ్ మాట్లాడుతుంటే కరెంటు బాయే. ఇప్పుడు మా దాంట్లో కరెంటు పోయిందంటే కొంత ప్రజలు నమ్ముతారు. నీ దాంట్లో కరెంటు పోయిందంటే నమ్మరు. ఎందుకంటే నువ్వు ఇటువంటి లంగ వేషాలు ఎల్లేషాలు ఎన్నిబడి ఉంటావు. ఇక వీళ్ళు డిమాండ్ అయితే ఉన్నది, కరెంట్ అయితే పోతుంది వస్తుంది, ఇది జరుగుతుంది. మరి ఇంత విద్యుత్ ఇచ్చినాం, రికార్డు స్థాయిలో విద్యుత్ ఇచ్చినామని వీళ్ళు చెప్పుకుంటానులా. ఇది డిమాండ్ ఉన్నది, ఇంత డిమాండ్ అవుతున్నది. 16,506 మెగావాట్ల డిమాండ్ అయితే రాష్ట్రంలో గరిష్టంగా ఈసారి నమోదైందట. కాబట్టి మరి ఈ స్థాయిలో అందిస్తలేరా అనేది లెక్క తేలాలి.